జాగ్రఫీ డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎందుకున్నాయని చెప్పేది మనకు జాగ్రఫీ. మనం జాగ్రఫికల్ ఫీచర్స్ అండర్‌స్టాండ్ జేసుకుంటే, మీరు తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్ అయినప్పుడు, మీకు ఆ జాగ్రఫికల్ కండిషన్స్ వల్ల ఇప్పుడు సపోజ్ ఇక్కడ హీట్ వేవ్స్ ఇది క్లైమాటాలజికల్ డిజాస్టర్. ఈ డిజాస్టర్‌లో మీరు ఫీల్డ్ వర్క్‌లో ఉండి చేసేవాళ్ళు ఆఫీసర్స్ గదా! ఈ ఆఫీసర్స్‌కి ఎలాంటి ఏరియాస్‌లో ఇప్పుడు రాయలసీమలో ఎక్కువ మండల్స్‌లో మనకి హీట్ వేవ్ అనేది వార్నింగ్ ఇష్యూ జేస్తారు. ఇప్పుడు మీకు రాయలసీమలో ఎలాంటి ఇప్పుడు ప్లాట్యూ ఉంది గాబట్టి కాంటినెంటాలిటీ ఫెనామినా ఉంటది మనకు. అది డిస్కస్ జేసుకున్నాం. దానివల్ల హీట్ వేవ్ ఉంటది. మీకు ఈ జాగ్రఫీ పరంగా మీకు అగ్రికల్చర్ గురించి ఉంటది. ఎకానమీ గురించి తెలుసుకుంటారు. సో, జాగ్రఫీ చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ రోల్. ఎగ్జామ్‌లోనే గాదు మీకు సర్వీస్ వచ్చినాక గూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జాగ్రఫీ ఎప్పుడైనా బట్టి పట్టొద్దు. ఇన్ని కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుండి ఇట్లా గాదు. కాన్సెప్చువల్ క్లారిటీ మ్యాపింగ్ మీద ఫోకస్ జేస్తే ఖచ్చితంగా మీకు జాగ్రఫీలో మాక్సిమం మార్క్స్ ఒస్తాయి. ఒక్కసారి గ్రూప్ 2 పేపర్ అయినా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అయినా, గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ అయినా చూసుకోండి. చాలా మటుకు క్వెషన్స్ ఎన్‌సీఈఆర్‌టీసే చదువుతూ వెళ్తుంటారు. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎన్‌సీఈఆర్‌టీస్‌లో మ్యాథ్స్‌ని పట్టించుకోరు. ఎన్‌సీఈఆర్‌టీస్‌లో మ్యాథ్స్‌ని పట్టించుకోనప్పుడు ఏమైపోతది? సపోజ్ మనకిప్పుడు ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఉన్నప్పుడు, ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్‌లో మనకి ఎన్‌సీఈఆర్‌టీలో మ్యాప్ ఇచ్చినప్పుడు ఇక్కడ సెంట్రల్ ఐలాండ్స్, పార్ట్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూ. ఈ సెంట్రల్ ఐలాండ్స్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకన్నీ బుందేల్‌ఖండ్, బఘేల్‌ఖండ్, మాల్వా ప్లాట్యూ ఇవన్నీ ఇస్తారు. ఈ మ్యాప్ జూడము. కాకపోతే ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్‌లో ఏమడుగుతారంటే, వెస్ట్ నుండి ఈస్ట్ వరకు సెంట్రల్ ఐలాండ్స్ ఏమేమొస్తాయని చెప్పేసి అడిగినారనుకోండి. అది మిస్ అయిపోతామా? మళ్ళీ ఒక్కొక్కసారి బేసిక్ థింగ్ ఇప్పుడు మనకి ఇక్కడ నార్త్ ఈస్ట్ సైడ్ వచ్చే వరకు మనకి గారో హిల్స్, ఖాసీ హిల్స్ ఉంటాయి. చాలా మంది వీటి గురించి చదవకుండా ఇవి ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇక్కడ హిమాలయన్ మౌంటైన్స్ ఉంటాయి మనకి పూర్వాంచల్ మౌంటైన్స్. ఈ పూర్వాంచల్ మౌంటైన్స్ పార్టే అనుకుంటారు ఈ గారో, ఖాసీ ఇంకా జైంతియా. కాకపోతే ఇవి మనకి పెనిన్సులర్ ప్లాట్యూ పార్ట్ అన్నమాట. కాకపోతే మధ్యలో ఒక ఫాల్ట్ అంటే ఒక బ్రేక్. ఈ మాల్డా ఫాల్ట్ వల్ల మనకి ఇవి ఇక్కడ బ్రేక్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ చోటనాగ్‌పూర్ ప్లాట్యూ ఉంటది మనకి. ఈ చోటనాగ్‌పూర్ ప్లాట్యూ నుండి ఈ మాల్డా ఫాల్ట్ అంటే బ్రేక్ నాన్న. ఈ ఈ బ్రేక్ వల్ల మనకు ఇక్కడ ఈ మేఘాలయన్ ప్లాట్యూ అనేది సెపరేట్ అయింది. ఈ సెపరేట్ అవ్వడం వల్ల మనం ఏమనుకుంటాం మ్యాప్‌లో చూసినప్పుడు చిన్న చిన్న ఆహ్, బ మ్యాప్ పాయింటింగ్ వెరీ ఇంపార్టెంట్. ఆ చిన్న చిన్నవి మనము తీసేసిన చూడలేదనుకోండి, అక్కడనే మనకు క్వెషన్ పడతది. మీరిప్పుడు క్లైమేట్ ఇంటర్‌లింక్ జేయాలి. ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ నుండి క్లైమేట్ ఇంటర్‌లింక్ జేయాలి. క్లైమేట్ నుండి మీరు అగ్రికల్చర్, సాయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీరు ఇంటర్‌లింక్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌తోని ఇప్పుడు సిలబస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ఇంటర్‌లింక్డ్ చేస్తూ మీరు నోట్స్ చేసుకున్నారనుకోండి, ఇంక మీకు ఖచ్చితంగా సర్వీస్ వచ్చే ఛాన్స్ చాలా ఉంటదనమాట. ఇప్పుడు మనం ఇది జూసుకున్నాం. ఇది చూసుకున్నాక ఒక్కసారి గ్రూప్ 1 మెయిన్స్ ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళు గూడా ఈ మెయిన్స్ క్వెషన్స్ చూస్తే, ఈ మెయిన్స్ క్వెషన్‌లో నుండి మీకు ఎంసీక్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక్కసారి ఎప్పుడైనా గ్రూప్ 1 లెవెల్‌లో ప్రిపేర్ అవ్వడానికి ఆలోచించాలి మనం. గ్రూప్ 2 వాళ్ళు గూడా. కాకపోతే మన వే ఆఫ్ ఆన్సరింగ్ ఒక్కటే డిఫరెంట్ ఉంటది. ఇప్పుడు గ్రూప్ 1 వాళ్ళు డిస్క్రిప్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. గ్రూప్ 2 వాళ్ళు ఎంసీక్యూస్ ఎలా ఎలిమినేట్ చేయాలి? ఇది కరెక్టా? ఇది రాంగా? అని అలా. టాపిక్ అనేది సేమ్ ఉంటది. మీరు టఫ్‌గా చదువుకొని గ్రూప్ 2కి వే ఆఫ్ ఆన్సరింగ్ ఒకటే డిఫరెంట్‌గా ఉండాలి. ఇప్పుడు క్వెషన్ చూసుకుంటే ఎక్స్‌ప్లెయిన్ ద ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ ద మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ జియోగ్రాఫికల్ క్యారెక్టరిస్టిక్స్ అని అడిగినారు. ఆర్ ఎగ్జామిన్ ద ఫీచర్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు కోస్టల్ ప్లెయిన్స్, ఈస్టర్న్ ఘాట్స్ అండ్ డెక్కన్ ప్లాట్యూ. ఆల్రెడీ ఇది ప్రిపేర్ అయిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఇవి 2 సేమ్ క్వెషన్స్ లాగే అనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఫిజికల్ ఫీచర్స్‌లో కోస్టల్ ప్లెయిన్స్, ఈస్టర్న్ ఘాట్స్ అండ్ డెక్కన్ ప్లాట్యూ వస్తది. ఇక్కడ కూడా దానికి అడిగినారు. కాకపోతే డిమాండ్ ఆఫ్ ద క్వెషన్ ఈస్ డిఫరెంట్. ఏం అడుగుతున్నారు అనేది మీరు పర్టిక్యులర్‌గా చూడాలి. ఇక్కడే కాదు ప్రిలిమ్స్‌లో అయినా ఎంసీక్యూస్‌లో వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఎక్స్‌ప్లెయిన్ అడుగుతున్నారు. ఇక్కడ ఎగ్జామిన్ అడుగుతున్నారు.
ఇక్కడ ఎగ్జామిన్ అని వచ్చినప్పుడు మీరు కోస్టల్ ప్లెయిన్స్ గురించి, ఈస్టర్న్ ఘాట్స్ ఇంకా డెక్కన్ ప్లాట్యూ గురించి అందులో ఎకనామిక్ ఇంపార్టెన్స్ రాయాలి. జియోగ్రఫికల్ ఇంపార్టెన్స్ రాయాలి. మనకి ఇక్కడ అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ ఇవన్నీ ఎగ్జామిన్ చేయాలన్నమాట. అంటే ఒక అనలిస్ట్ లాగా థింక్ చేయాలి. ఎగ్జామిన్ అన్న వర్డ్ వచ్చినప్పుడు. కానీ ఎక్స్‌ప్లెయిన్ అన్న వర్డ్ వచ్చినప్పుడు నార్మల్‌గా ఒక టీచర్ అన్ని ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ పోతుందో అట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండాలన్నమాట. సో, ఇది డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏపీ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్‌తో పాటు ఇండియన్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ చూసుకున్నాం. ఈ 2 చూసుకున్నాక దీని వల్ల ఈ క్లైమాటిక్ కండిషన్స్ మనకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో చూసుకుందాం ఫస్ట్. ఫస్ట్ ఇండియన్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ చూసుకుంటే మనకి జియోగ్రఫీ ఎప్పుడైనా స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు 2 మ్యాప్స్ ఖచ్చితంగా వచ్చుండాలి. గ్రూప్ 1 వాళ్ళకైతే ఖచ్చితంగా. గ్రూప్ 2 వాళ్ళు ప్రాక్టీస్ ఒక మ్యాప్ పాయింటింగ్ బుక్ తెచ్చుకోండి. ఏపీ ఇంకా ఇండియాది మ్యాప్ ప్రాక్టీస్ చేయడానికి. కానీ గ్రూప్ 1 ఎస్పెషల్లీ మా ఫోకస్ అంతా గ్రూప్ 1 ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీకు ఫాస్ట్‌గా ఏపీ మ్యాప్ ఏసి రావాలి. ప్లస్ ఇండియా మ్యాప్ ఫాస్ట్‌గా డ్రా చేయాలి. మీరు ఆన్సర్స్‌లో డ్రా చేస్తే అది మీకు ఒక ఎడ్జ్ వస్తదన్నమాట. ఇప్పుడు 6 ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఉంటాయి మనకు మొత్తం. ఫస్ట్ హిమాలయాస్. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్స్. ఇక్కడ ఈ ఇండస్ ప్లెయిన్స్ ఏమో ఇక్కడ ఉంటాయి మనకి పాకిస్తాన్‌లో. ఇక్కడ, ఇక్కడ అస్సాంలో బ్రహ్మపుత్ర ప్లెయిన్స్. దీన్ని మనం నార్దర్న్ ప్లెయిన్స్ అంటాం. నార్దర్న్ ప్లెయిన్స్ అంటాము. ఇక్కడ వచ్చేసి మనకి డెజర్ట్. నార్త్ వెస్ట్ సైడ్ డెజర్ట్ ఉంటది. ఇప్పుడు ఇదంతా మనకి పెనిన్సులార్ బ్లాక్. ఇక్కడ నుండి ఇదంతా పెనిన్సులార్ ప్లాట్యూ. ఇందులోనే ఇక్కడ సైడ్ ఈ థిన్ ఇది ఉందనుకో, ఇది కోస్టల్ ప్లెయిన్స్ అంటాం. లాస్ట్ వచ్చేసి లక్షద్వీప్ ఐలాండ్స్. ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇక్కడ లక్షద్వీప్ ఐలాండ్స్. హిమాలయాస్, నార్దర్న్ ప్లెయిన్స్, పెనిన్సులార్ బ్లాక్, డెజర్ట్ 5, 4, కోస్టల్ ప్లెయిన్స్ 5, ఐలాండ్స్ 6. ఇవి మన ఇండియన్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్. 6 ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్. మన ఏపీకి వచ్చే వరకు ఇక్కడ మనకు 3 ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఉంటాయి ఏపీలో. ఫస్ట్ వచ్చేసి కోస్టల్ ప్లెయిన్స్. పెనిన్సులార్ ప్లాట్యూ ఆర్ డెక్కన్ ప్లాట్యూ ఆర్ పెనిన్సులార్ బ్లాక్ లోనే మనకి పార్ట్ ఒకటి ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్. ఇదొక డివిజన్. నెక్స్ట్ వచ్చేసి డెక్కన్ ప్లాట్యూలో పార్ట్ మన రాయలసీమ ప్లాట్యూ అన్నమాట. రాయలసీమ ప్లాట్యూ. ఇది ఈస్టర్న్ ఘాట్స్
ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటే చూసుకుంటే మనము ఇదంతా కోస్టల్ ప్లేన్స్. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు కోస్టల్ ప్లేన్స్. దీని నెక్స్ట్ మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. కాకపోతే ఇవి కంటిన్యూయస్‌గా ఉండవు. బ్రేక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకి గోదావరి వస్తది, కృష్ణ ఇంకా పెన్నా రివర్. ఇవి ఈ రివర్స్ అనేటివి కట్ చేస్తది. ఈస్టర్న్ ఘాట్స్ ఎప్పుడైనా రెగ్యులర్‌గా ఉండవు. వెస్టర్న్ ఘాట్స్ చూస్తే మనకు ఆల్మోస్ట్ రెగ్యులర్ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఈస్టర్న్ ఘాట్స్ మాత్రం అట్లా ఉండవు. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి కాబట్టి, ఆ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్ని ఈస్టర్న్ ఘాట్స్‌ని కట్ చేస్తూ ఫ్లో అవుతాయన్నమాట బే ఆఫ్ బెంగాల్‌కి. నెక్స్ట్ ఇది పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ కాబట్టి రాయలసీమ ప్లాట్యూ ఇవి. ఇవి ఎందుకు తెలుసుకోవాలి మనం అంటే, ఇప్పుడు మీరు నేనెందుకు ఇందులోనే చెప్తున్నానంటే, ఇండియా మ్యాప్ ద్వారా ఎందుకు థండర్ స్టార్మ్స్ వస్తాయి, ఎందుకు హీట్ వేవ్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తాం. ఇప్పుడు మనకి సమ్మర్ నుండి సన్ ఎక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్స్‌లో ఎక్కువ హీట్ ఉంటది. మనకిప్పుడు సమ్మర్ సోల్స్టైస్, వింటర్ సోల్స్టైస్ అని ఉంటది. సన్ రొటేట్ అయ్యి, రెవల్యూట్ అయ్యేటప్పుడు ట్రాపిక్స్‌లో ఎక్కువ హీట్ ఉంటది. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఈక్వేటర్‌కి దగ్గర. మనం ట్రాపిక్స్‌లో ఉన్నాం గదా! ఇప్పుడు ఇక్కడి నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అయితది. ఈ పార్ట్ మెయిన్‌గా ఏపీ ఉన్న పార్ట్ కంప్లీట్‌లీ ట్రాపికల్ ఏరియా. ట్రాపిక్స్‌లో ఉంటది. ఈ కంప్లీట్‌లీ ట్రాపికల్ ఏరియా ఉన్నది కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువుంటది. ప్లస్ టెంపరేచర్స్ ఎక్కువుంటాయి. మెయిన్‌గా సమ్మర్‌లో. ఇక్కడ ఏపీలో గాని, కర్ణాటకలో గాని ప్రీ మాన్సూన్ షవర్స్ అయితాయన్నమాట. ప్రీ మాన్సూన్ షవర్స్. ఆ ప్రీ మాన్సూన్ షవర్స్ అయ్యేటప్పుడు బిఫోర్ రెయినీ సీజన్ ఏమైతది? అప్పుడు ఓవర్ హీటింగ్ వల్ల ఒకవేళ ఓవర్ హీటింగ్ అయిందనుకోండి, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ నుండి కోస్టల్ ఏరియాస్‌కి మనకి ఎక్కువ సైక్లోన్స్ అండ్ థండర్ స్టార్మ్స్ వచ్చే కే ఛాన్స్ ఉందన్నమాట. బట్ ఇంటీరియర్ చూసుకుంటే, ఇంటీరియర్ ఆఫ్ ఏపీ, రాయలసీమ సైడ్ చూసుకుంటే ఇదే డెక్కన్ ప్లాట్యూ. ల్యాండ్ ఎప్పుడైనా తొందరగా హీట్ అయ్యి, తొందరగా కూల్ అవుతది. ఈ సమ్మర్‌లో ఇంటెన్స్ హీటింగ్ వల్ల ఇక్కడ డ్రై ఎయిర్ ఉంటది. మన కోస్టల్ ఏరియాస్‌కేమో ప్రీ మాన్సూన్ షవర్స్ వస్తున్నాయి. కానీ ఇంటీరియర్స్‌కి రావట్లేదు. మళ్ళీ ఇంకా రాయలసీమ ప్లాట్యూ అనేది ఈస్టర్న్ ఘాట్స్‌కి. ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ మౌంటైన్ ఇట్లుంది. ఎప్పుడైనా మనం మౌంటైన్ ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు విండ్ ఇట్లా వచ్చిందనుకోండి. ఈ విండ్ ఇక్కడికెళ్ళే వరకు ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్ అయితది. మనకి మేఘాలు ఫార్మ్ అవుతాయన్నమాట. ఇక్కడ మనం వర్షం చూస్తాం. దాన్ని మనం విండ్ వర్డ్ సైడ్ అంటాం. కానీ ఎప్పుడైతే ఇది ఇక్కడ వాటర్ అంతా వదిలేసి ఇక్కడొస్తదో, చాలా తక్కువ రెయిన్‌ఫాల్ లేకపోతే చాలా డ్రై ఎన్విరాన్మెంట్ చూస్తాం మనం ఇక్కడ. డ్రై క్లైమేట్ చూస్తాం. ఇక్కడ సైడ్. అందుకే ఈస్టర్న్ ఘాట్స్‌కి ఇక్కడ సైడ్ ఉన్న కోస్టల్ ఏరియాస్‌లో మనకు ఎక్కువ వర్షం చూస్తాం. ఇక్కడ సైడ్ ఉన్న రాయలసీమ ప్లాట్యూలో తక్కువ వర్షం చూస్తాం అన్నమాట. ఎందుకంటే ఇది లీవర్డ్ సైడ్ ఉంది ఈస్టర్న్ ఘాట్స్‌కి. లీవర్డ్ సైడ్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్‌కి కూడా లీవర్డ్ సైడే ఉంటది మన రాయలసీమ. ఇప్పుడు ఇక్కడ నుండి వెస్టర్న్ ఘాట్స్ ఉంది. ఇక్కడ నుండి ఈస్టర్న్ ఘాట్స్ ఉంది. రెండిటికి మనకి లీవర్డ్ సైడ్ ఉండడం వల్ల మనకి రాయలసీమ ప్లాట్యూలో ఎక్కువ వాన చూడం. ఎక్కువ వర్షాలు లేకపోవడం వల్ల ఇంటెన్స్ హీట్ ఉంటది. మళ్ళీ నార్త్ వెస్ట్ నుండి సమ్మర్ సీజన్స్‌లో డెక్కన్ ప్లాట్యూకి చాలా హాట్ లోకల్ విండ్స్ వస్తాయన్నమాట. హాట్ లోకల్ విండ్స్ వస్తాయి. ఈ హాట్ లోకల్ విండ్స్ వల్ల మనకి రాయలసీమ ప్లాట్యూ అనేది చాలా మనం హీట్ వేవ్స్ ఎప్పుడు చూసుకున్నా ఇంటీరియర్స్‌లో చూస్తాం. ఇవన్నీ రీజన్స్ అన్నమాట. ఇట్లా మీరేదన్నా క్వెషన్ అడిగినప్పుడు, ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీకిప్పుడు ఇవాళ ఏం తెలుసుకున్నారు? ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ తెలుసుకున్నారు. ఏంటి ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ అని? ఏపీ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఈ ఇండియాలో పార్ట్ అవ్వడం వల్ల అసలు ఎట్లా క్లైమేట్ అనేది డిఫర్ అయితదని చెప్పేసి తెలుసుకున్నారు.